ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి కూడా. మరి బైబిల్ స్టడీకి ఎంతమంది అయితే వచ్చారో వారిని సాదరంగా ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ పరిచర్యలను దీవించునుగాక. ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. ఈ దినం బైబిల్ స్టడీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జరగబోతూ ఉండగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ నీవిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ మందిరములో నీ వాక్యమును నాయన నీ బిడ్డలతో కలిసి ధ్యానించడానికి నీవిచ్చిన ఈ సమయమును బట్టి, కృపను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనా కూటమినైనా నీ చేతులకి సమర్పించుకుంటూ ఆది నుండి అంతము వరకు మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించి నీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే నాయన ఇంకా రావలసి ఉన్నదో వారిని నాయన నువ్వు ప్రేరేపించి పురిగొల్పి మా మధ్యన మాతో ఉండగలిగినట్లుగా వారిని నడిపించమని వేడుకుంటున్నాం. మరి ప్రభు, వాక్యమును నీ ఆత్మ ద్వారా ధ్యానించుటకు సహాయమును దయచేయమని సేవకునిగా నన్ను నీ సిలువ చాటును మెరుగుపరుచుకొని పరిశుద్ధ గ్రంథమును చదివేటువంటి వారిని, ప్రార్థన చేసేటువంటి వారిని నీవు నడిపించమని, మరి ఈ రీతిగా నాయన ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండగా, మరి మన మధ్యన ఉన్న సహోదరుడు కృష్ణారావు గారు ఏదైనా బైబిల్ చదవాలని ఆశపడి ఉన్నారు. ఆయన వచ్చి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తరువాత మన మధ్యన లక్ష్మీకుమారి గారు ఉన్నారు. తాను ఒక క్లుప్తమైన ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ స్టడీ జరుపుకుందాం. రండి. అందరికీ పేదలండి. నేటి దినమునకే ఏర్పాటు చేసిన వాక్య పఠనము ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము పేజ్ నంబర్ 179. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సాహసమైనదు, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలుగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసు నుంచుచో నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృతాశతి చేతనైనను ఏమూ చేయక వినయైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంత, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయన అనుగ్రహించెను. కాగా నా ప్రియురాల, మీరెల్లప్పుడూ విధేయులేయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుట తమ కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజమును మధ్య నిరపరాధులను, నిష్కంకులను, అనింధులైనను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి.
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొనును నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతనే వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవించి ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడగు జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైనను ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి యాయోనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రంగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టివారండే ఘనపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి యేసునైనా నీ బంగారు పాదములకు వెళ్ళేని స్థుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సర్వసృష్టికి కారణభూతుడైన మా పరలోకపు దేవ నీకు స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి నీకే స్థుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా అయ్యా నీకే స్థుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వోన్నతుడా స్తుతిపాత్రుడా రాజులకు రాజా ప్రభుల ప్రభ అనంత జ్ఞానివైన తండ్రి ఆది సంభూతుడా దయాదాక్షిణ్యపూర్ణుడా కృపా సమృద్ధి గల తండ్రి దీర్ఘశాంతుడా ఆశ్చర్యకరుడా అద్భుతకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త జీవము గల మా గొప్ప దేవ సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి నాయనా నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థితి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీతిసూర్యుడా మహోన్నతుడా మహిమాన్వితుడా వాత్సల్యపూర్ణుడా నిర్దోషమైన మా పరమ తండ్రి యేసునైనా నీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అల్పులము అయోగ్యులము అపాత్రులము ఎన్నిక లేని వారం నాయన అయినప్పటికీ మరి నీ కృపాబాహుళ్యం చేత కనికరించి నీ దక్షిణ హస్తంతో ఎత్తిపెట్టి నీ రక్షణ వాక్యమును మాకు అనుగ్రహించిన ఆయన నిత్యము నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న నీ కృపని బట్టి తండ్రి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేమేమై ఉన్నామో మీకు బాహాటం గారు తెలుస్తుంది ప్రభ. ఏ పాటి వారం నాయన మంటి వారం తండ్రి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ. ఇశ్రాయేలీల సైన్యమునకు ముందు నడిచిన దయమా యెహోవా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడు అయిన మా గొప్ప రాజా నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలీల స్తుతుల మీదే కాదు తండ్రి మా స్తుతుల మీద కూడా ఆసీనుడు అయిన మా గొప్ప రాజా మహిమగల మా తండ్రి నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలనాడు ఇశ్రాయేల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నీటిని రాసులుగా నిలిపి మైదానం మీద నడిపించినట్లు నడిపించిన మా గొప్ప దేవ మహిమగల మా తండ్రి నీకు స్తోత్రం నాయన.
మోషే ప్రార్థించగా మనాను కురిపించిన దేవా నీకు స్తోత్రం నాయన. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన తండ్రి నీకు స్తోత్రం నాయన. దానియేలును సింహం బోన్లోని తప్పించిన మా దేవా నీకు స్తోత్రం తండ్రి. షద్రక్ మేషక్ అబేద్నెగోలను మంటల కొలువులోంచి పైకి లేవనెత్తన తండ్రి ఆత్మదేవ జ్యోతిర్మయుడు తండ్రి నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన ప్రభా, నేను ఈ దినం రాలేననుకున్నాను ప్రభా నాయన, ఎందుకంటే కరెంటు లేదు ప్రభా, వర్షం వస్తుంది ప్రభా, సైతాను బాగా శోధించినప్పటికీ తండ్రి ప్రభా నీ మహా కనికరం చేత ప్రభా నీ దేవాలయంలో నాయన ఉండడానికి మీరు చూపించిన మీ కృపని బట్టి నాయన ముందుగా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. నాయన పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం విద్దుచుండగా తండ్రి ప్రభా నాయన నీ బిడ్డని నాయన నీ ఆత్మతో అభిషేకించి తండ్రి ప్రభ ఆయన నోటికి మీరు పూరగా ఉండి తండ్రి ప్రభ మీరు వాక్యాన్ని వినిపించండి తండ్రి ప్రభ. మీకే వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం వందనాలు నాయన. నాయన నీ బిడ్డని దీవించి నీ చేతులెత్తి ఆశీర్వదించి ప్రభ నాయన నీ కృపలో భద్రపరచమని నాయన జ్ఞాపన చేసి వేడుకుంటున్నాను తండ్రి ప్రభ. అలాగే వాక్యం వినటమే కాదు తండ్రి ప్రభ, మేము కూడా దానిలోని ప్రతి మర్మాన్ని అర్థం చేసుకొని ప్రభ నాయన ఆ రకంగా జీవించడానికి కావాల్సిన మాకు జ్ఞానాన్ని దయచేయమని పరిశుద్ధాత్మ తండ్రి నీ పాదములు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరెవరు రావాల్సి ఉన్నారో ప్రభా వారిని నాయన సకాలంలో ఇక్కడ చేర్చి నాయన ప్రభా మేమందరము నీ వాక్యం విని దాన్ని అనుసరించినట్టు కృపను మాకు అనుగ్రహించమని నాయన ఎత్తపడే గుంపులో తండ్రి ప్రభ అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కూడా ప్రభ ఎత్తబడే గుంపులో ఉంచమని ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి దినము ఆశపడి ఆసక్తితో చదవాలని కృష్ణారావు గారు అడిగారు, అలాగనే చక్కగా చదివారు. అలాగనే మీరు వాక్యం యందు ప్రార్థన యందు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. లక్ష్మీకుమారి గారికి కూడా ఎప్పుడు వాక్యము ప్రార్థన చేయాలని ఆశ తనకు. మరి దినము దేవుడు తన ఆశను కూడా తీర్చాడని భావిస్తున్నాను. అలాగనే ఎంతమంది అయితే సంఘస్థులు నమ్మకముగా బైబిల్ స్టడీకి వస్తూ ఉన్నారో వారిని ప్రత్యేకమైన రీతిలో అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయములో 1 నుంచి 11 వచనాల వరకు యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు గుణాన్ని చూపిస్తూ మనము కూడా ఏ విధముగా తగ్గింపుగా ఉండాలి అని మాట్లాడుతూ మనమందరము కూడా కలిసికట్టుగా ఐక్యతతో ఏక మనస్సుతో ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగి ఉండాలి అంటే తగ్గింపు అనేది చాలా ముఖ్యము అనే ఉద్దేశంతో ఆ యొక్క ఫిలిప్పి సంఘంలో బహుశా ఇది లోపిస్తూ ఉన్నదేమో కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. మనం చదివిన 1వ అధ్యాయం 27 నుంచి 30 వరకు కూడా చూసాం. ఏక మనస్సుతో ఉండమంటున్నాడు, ఒక్క భావముతో ఉండమంటున్నాడు. కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, ఏదో జరుగుతూ ఉన్నది అక్కడ. కాబట్టి వారిని అందరినీ కూడా ఐక్యతతో ఉండమంటున్నాడు, ఏక మనస్సుతో ఏకాభిప్రాయంతో ఉండమంటున్నాడు. దానికి చిట్కా ఏంటంటే ఇలా ఉండాలి అంటే ప్రభువుని పోలి మనం నడుచుకున్నప్పుడు ఇలా ఉండగలము. ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి? ఆయన తగ్గింపు గుణము. కాబట్టి ఆయనే తగ్గించుకున్నప్పుడు మనము తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఇంకెంత ఉన్నది. ఇలాగున తగ్గించుకోకపోవడం వలనే మన మధ్యన ఏకాభిప్రాయాలు ఉండట్లేదు, ఏక మనస్సు ఉండట్లేదు, ఒక్క భావం ఉండట్లేదు అని ప్రయత్నిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 12వ వచనం నుంచి 17వ వచనం కనుక చూస్తే 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా ఈలాగున యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు మనకు కలిగి ఉన్నప్పుడు సంఘములో ఏకభావం ఉండడం కాకుండా, సంఘములో దీవెన ఉండడం మాత్రమే కాకుండా బయట ఏ విధముగా ఈ యొక్క లోకము మధ్యన మనము ఏ విధముగా వెలిగేటువంటి తారల వలె ఉంటాము అని చెప్తున్నాడు. 19వ వచనం నుంచి 12 నుంచి 18 వరకు ఇందాక చెప్పినది. 19వ వచనం నుంచి 30వ వచనం వరకు కూడా ఇద్దరు వ్యక్తుల్ని ప్రస్తావిస్తూ తిమోతిని ఎపఫ్రోదితు అనే వాటిని ప్రస్తావిస్తూ వారిని మాదిరులుగా చూపిస్తూ ఉన్నాడు. వారిని మోడల్స్గా చూపిస్తున్నాడు. యేసు ప్రభువును కనుక చూస్తే ఒక మాదిరిగాను మార్గదర్శకంగాను చూపిస్తున్నాడు.
వీరిని చూపిస్తూ మాదిరులుగా చూపిస్తున్నాడు. అలాగనే 3వ అధ్యాయంలో 1 నుంచి ఆయన రాసేటప్పుడు తనను తాను ఒక మాదిరిగా చూపించుకుంటాడు. కాబట్టి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆయన చెప్పదలుచుకుంటూ ఉన్నది ఏంటి అంటే, ఒక సంఘము దేవుని యొక్క రూపులో పోలికలో ఉండాలి అంటే ఆ సంఘములో ఐక్యత ఉండాలి, ఏకభావము ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి, ఒక్క భావముతో అందరూ నడుచుకోవాలి. అలా నడుచుకోవాలి అంటే సంఘము నిర్మింపబడిందే యేసు ప్రభు ద్వారా. కాబట్టి ఆయనను మనము మార్గదర్శకంగా పెట్టుకోవాలి. ఆయన తగ్గింపుతో పోల్చుకుంటే మన తగ్గింపు అనేది నథింగ్. ఇలాగున మనం ఉన్నప్పుడు సంఘంలో మనం ఈ రాకున ఫస్ట్గా ఉన్నప్పుడు మనం బయట వారికి ఆ తర్వాత సాక్ష్యముగా మనము ఉండగలము. ఇలాగున్న సాక్షులుగా ఉన్నవాళ్ళు, మాధురులుగా ఉన్నవాళ్ళు, ఇదిగో తిమోతి ఒకడున్నాడు, ఎపఫ్రోదితు ఒకడున్నాడు, ఇదిగో నన్ను చూడండి, నేర్చుకోండి అని చెప్తూ తనతో కూడి 3 మోడల్స్ని బయలుపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును అందరికన్నా మించిన మోడల్గాను మార్గదర్శకంగాను చూపిస్తున్నాడు. ఇది క్లుప్తముగా 2వ అధ్యాయం యొక్క టూకీగా దీని యొక్క ఉద్దేశ్యము. ఇప్పుడు ఒక్కొక్క వచనమే చదువుకుంటూ కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కావున యేసుక్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల దేవునిని, క్రీస్తును, ఆత్మను చెప్తున్నాడు. దేవుని ప్రేమ అనే చోట దేవుని ప్రేమ తీసుకున్నామనుకోండి, దేవుణ్ణి, క్రీస్తుని, ఆత్మని ముగ్గురిని ప్రస్తావిస్తూ క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, అనగా ఎనీథింగ్ మీకు రెబ్యూక్గా ఏదైనా ఆయన నుంచి తీసుకోవాల్సింది అనిపిస్తే, ప్రేమ వలన ఆదరణ అయినను, దేవుని ప్రేమ పొందుకున్న మీరు, ఆ ఆదరణను పొందుకున్న మీరే విధముగా ఇంకొకరిని ఆదరించాలి. ఆత్మ యందు ఏ సహవాసమైనను, పరిశుద్ధాత్మ దేవుని యందు మీకు గనక నిజంగా గనక ఆత్మ యందు సహవాసం ఉంటే మీరు ఏ విధముగా ఉండాలి అంటుంటాం కదా. కొంతమందిని వారు చూడంగానే దేవుళ్ళు ఉన్నారని తెలుస్తుందండి, కొందరిని ఏమంటాం వాళ్ళు దేవుళ్ళు లేడు అని తెలిసిపోతుందండి అని అంటాం కదా. అంటే ఏంటి? వారి యొక్క మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి, వారి సహవాసాన్ని బట్టి వారు దేవుని యందు ఉన్నారో లేదో మనము చెప్పగలం. కాబట్టి ఏమంటున్నాడంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, టేక్ ఏ వార్నింగ్, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, అనగా మీరు త్రియేక దేవుని యందు గనక మీరు ఉండి ఉంటే మీరు ఏక మనస్కులగునట్లు, అందరి మనస్సు కామన్ విజన్ ఉండాలి, డిఫరెన్సెస్ లేవు అని కాదు. ఈరోజు మనం ఇండియా గురించి ఏం చెప్తాము? యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. విశ్వాసులకి మధ్యన భేదములు ఉండవని కాదు, ఎవరి ఉనికి వారికి ఉంటుంది, భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ముఖ్యమైనది ఏంటి? ఒక కామన్ విజన్తో ముందరికి వెళ్ళడము. మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, అంటే అన్నీ కూడా చిన్నవన్నీ కూడా మనల్ని ఏవైతే, చూడండి ఈరోజు భారతదేశాన్ని కలిపేవి కొన్ని ఉన్నాయి, భారతదేశాన్ని విడదీసేవి కొన్ని ఉన్నాయి. కానీ భారతదేశము అనేది ఎలాగ నిలబడతా ఉన్నది? ఏవైతే కలుపుతున్నాయో వాటిని ఆధారం చేసుకొని మనము నిలబడుతున్నాం. ఏవైతే మనల్ని విడదీస్తాయో వాటిని మనం ఆధారం చేసుకొని విడిపోవడం లేదు. నీ భాష వేరు, నా భాష వేరు, నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు, నీవు పెరిగిన తీరు వేరు, మేము పెరిగిన తీరు వేరు, మేము మా పైన నార్త్లో ఉన్నాము, మీరు సౌత్లో ఉన్నారు, అక్కడ చలి, ఇక్కడ ఎండ, రకరకాలుగా ఉండొచ్చు. కానీ మనల్ని అందరినీ కలుపుతూ ఉన్నది ఏంటి? మనలో ఏవైతే కామనాలిటీస్ ఉంటాయో అది మనల్ని కలపాలి, ఏవైతే మనల్ని విడదీస్తూ ఉంటాయో వాటిని డౌన్ ప్లే చేయాలి. కానీ ఈరోజు మనము గమనిస్తూ ఉన్నది ఏంటి? భారతదేశ చరిత్రలో కూడా ఏవైతే భేదాలు ఉన్నాయో వాటిని రెచ్చగొడుతూ, ఏ భేదాలు అయితే ఉన్నాయో వాటిని చిలవలు పలవలు చేస్తూ భారతదేశము అనేదానికి ముప్పు తెచ్చేటువంటి పరిస్థితికి వెళ్తున్నాం కదా. పేరుకు మనం భారతదేశము అంటున్నాము, కానీ పేరు మాట్లాడడం వేరు, కానీ చేస్తున్నది ఏంటంటే ఎక్కడికక్కడ ముక్కలుగా చీల్చేస్తున్నాం రకరకాలుగా. ఒక హెగమనీ కోసం, అనగా ఒక అధికారము కోసము. హెగమనీ అంటే ఒక ఉడుంపట్టు, ఒక అత్యధికారము సంపాదించడానికి ఏం చేస్తున్నామో ఈ భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలరైజేషన్ అంటాం. మనం అర్థమవుతుంది కదా, పోలరైజేషన్ అంటాం, డిఫరెన్సెస్ క్రియేట్ చేయడం అంటాం కదా. ఇవన్నీ మనము ఒక దేశంలో గమనించినట్లయితే ఈరోజు మన భారతదేశంలో కూడా మనం ఇది చూస్తూ ఉన్నాము కదా.
మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువు వారు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి ఏమన్నాడు? వేరే వేరే ఉదరాల్లో పుట్టినవారు, వేరే వేరే గర్భాల్లో పుట్టినవారు ఒకటి చేస్తూ సహోదరులు అంటూ వారికి ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చాడు, కొత్త ఉనికిని ఇచ్చాడు, కొత్త మనుగడనిచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? తన ప్రాణాన్ని అర్పించాను, దానివల్ల మంచి జరిగింది అని ఎప్పుడు సంతోషం కలుగుతుంది? వీళ్ళందరూ కలిసినప్పుడు. ఒక తల్లిదండ్రులకు 3 బిడ్డలు 4 బిడ్డలు ఉంటారనుకోండి, వారు కొట్టుకొని చస్తూ ఉన్నారనుకోండి, ఆ తల్లికి తండ్రికి ఆనందం ఉంటుందా? ఏమంటుందో ఒకానొక దినాన, ఎందుకు కన్నాను రా మిమ్మల్ని అని అంటుందా లేదా? కాబట్టి అలాగనే ఏమంటున్నా అంటే, నా సంతోషము సంపూర్ణముగా ఉండాలి అంటే మీరు కలిసి ఉండండి, ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఈ సంఘాని కొరకు కష్టపడిన రీతి, పెంచిన రీతి అందు ఈ దినము ఒకరితో ఒకరు కొట్టుకొని చూస్తూ ఉంటే, ఒకరితో ఒకరు భేదాభిప్రాయాలతో పెద్దవి చేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే, దానివల్ల నాకు సంతోషం ఉండకపోగా అసలు ఒకనాడు ఫిలిప్పీలో పరిచర్య చేయకుండా ఉంటేనే బాగుండేది, ఒకనాడు ఫిలిప్పీలో నేను బోధించకపోతేనే బాగుండేది, ఒకనాడు నేను ఫిలిప్పు కొరకు అంగలార్చకపోతేనే బాగుండేది అనిపించే స్థితికి తేకండి. ఇది దేవుడైన ప్రభువుకు కానీ, మన తల్లిదండ్రులు అన్నదమ్ములుగా కొట్టుకుంటున్న మన పట్ల కానీ, సంఘముల విశ్వాసుల మధ్య ఇలాంటి రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క త్రావుగా పోతూ మనం దేని కొరకైతే కలపబడ్డామో, దేని కొరకైతే మనం నిర్మింపబడ్డామో, దేని కొరకైతే ఎక్కడెక్కడ ఉన్నవారినో కలుపుతూ ఉన్నామో ఆ అర్థాన్ని, పరమార్థాన్ని మనం మర్చిపోతే మనం దేవునికి ద్రోహం చేసినట్టు, మన తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టు, మనల్ని ఎవరైతే ఒక ఆత్మీయ తండ్రిగా ఉండి మనల్ని కట్టారో వారికి మనము ద్రోహము చేస్తున్నట్టు. కాబట్టి పౌలు, అపోస్తలుడైన పౌలు ఆత్మీయ తండ్రిగా వీరి గురించి కోరుకుంటున్నది ఏంటంటే, నా సంతోషము సంపూర్ణముగా ఉండాలి అంటే మీరు కలిసికట్టుగా ఉండండి. భేదాభిప్రాయాలు ఉండవని కాదు, కానీ భేదాభిప్రాయాలు మిమ్మల్ని ఎంతగా విడదీయకూడదు అంటే సంపూర్ణముగా ఈ ఉనికికి మనుగడకు సంఘమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి రాకూడదు అని చెప్తున్నాడు. వచ్చేదానికి గల కారణాలు ఏమంటున్నాడో చూడండి. 2 కారణాలు చెప్తున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక. 2 కూడా చూడండి, మనం ఈరోజు గమనిస్తూనే ఉంటాం. ఒకరంటే ఒకరు పడక కక్షలు పెంచుకొనేసి కోపాన్ని చిన్నదానితో, చిన్న సమస్యతో ప్రారంభమైన దాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్నట్టుగా పుండును రణము చేసేటట్టుగా గీరి దాన్ని పెద్దది చేసుకొని కొన్నిటిని వదిలివేయవలసిన వాటి దగ్గర వదిలివేయకుండా పెద్దది చేసుకుంటూ దాన్ని మాట్లాడుకుంటూ చిలవలు పలవలు చేసుకుంటూ పోవడాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటాం. కాబట్టి కక్ష చేతనైనను ఒక కుటుంబం విడిపోయేదానికి కానీ, ఒక సంఘం విడిపోయేదానికి కానీ కారణం ఏంటి? కక్షలు, ఒకరి మీద ఒకరు కక్షలు. కొరింథీ సంఘంలో గమనిస్తున్నాం. ఏమంటున్నాడు? మీ మధ్యన కక్షలు ఉన్నాయని నేను వింటున్నాను, మీ మధ్యన విభజనలు ఉన్నాయని నేను వింటున్నాను, మీ మధ్యన వర్గాలు ఉన్నాయని నేను వింటున్నాను. ఒకడేమో పౌలు పార్టీ అంటున్నాడు, ఒకడేమో పేతురు పార్టీ అంటున్నాడు, ఒకడేమో క్రీస్తు పార్టీ అంటున్నాడు, ఒకడేమో పౌలు పార్టీ అంటున్నాడు. పౌలు మీ కొరకు చనిపోయినా, క్రీస్తు కదా మీ కొరకు చనిపోయింది అంటున్నాడు. కాబట్టి ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ, ఎందుకంటే సంఘం అనేది ఒక కుటుంబం. కాబట్టి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫిలిప్పు సంఘంతో మాట్లాడుతూ 2 కారణాలను అతను ఎత్తిపడుతూ ఉన్నాడు. 2 వలన ఇది జరుగుతుంది. ఏంటి? కక్ష వలన. 2వది వృధా అతిశయము వలన. అనగా నిజముగానే తనలో అంత గొప్పతనము లేకపోయినప్పటికీ అతను తనను తాను గొప్పగా ఆలోచించుకుంటూ ఉంటే దానిని అతిశయమే మంచిది కాదు, వృధాతిశయం. అర్థమైంది కదా? అరే నీకు అంత సీన్ లేదురా అంటుంటాం. అంటే అర్థం ఏంటి? వాడేమో తన గురించి తను హెచ్చుగా ఆలోచిస్తున్నాడు, ఎదుటివాడు ఏమంటున్నా అంటే నీకంత సీను లేదురా. అంటే ఏంటంటే నువ్వు అసలు అతిశయపడేంత ఏమీ లేదురా. అతిశయపడేదానికి ఉండి నువ్వు కాలరు ఎగరేస్తూ ఉంటే అర్థం ఉన్నది. అతిశయపడేదానికే ఏమీ లేకుండా నువ్వు ఎగరేస్తున్నావు అంటే కాలరు వృధా అతిశయం. వృధా. దీని అర్థం ఏంటంటే, దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నెక్స్ట్ అతన్ని తనను తాను రిక్తునిగా చేసుకొనెను అనే మాట వాడతాడు. దీన్ని గ్రీక్లో కినోసిస్ అంటారు అనమాట. కీనో అనే వర్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఏం వాడుతున్నా అంటే వృధా అతిశయము, కీనో
అతిశయంలో కీనో అనగా వృధా, రిక్తమైనది, లేనిది, ఏమీ లేనిది. ఈ యొక్క వాక్యం చెప్పినప్పుడల్లా నేను తరచూ ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. గలతీయులకు రాసిన పత్రిక అంటే ఈ ఆలోచన విధానాన్ని కరెక్ట్గా ఈ కినో అనే మాటను, వృధాతిశయాన్ని గలతీ 6:3 ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొను. సో వృధాతిశయం అనే దానికి కరెక్ట్గా ఆ మాట మనకు ఎగ్జాక్ట్లీ ఉంటుందన్నమాట. సో దేనివలన ఒక కుటుంబం కానీ సంఘము కానీ ఎందుకు చెడిపోతుంది అంటున్నాడు? కక్షలు, వృధాతిశయము. ఎవడైతే నిజముగా వర్తి కాదో హీ థింక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వర్ది. వర్ది అయిన వాడిని వాడు ఎక్కువ ఆలోచించుకోవద్దని చెప్తున్నాడు. అసలు వర్తే లేనివాడు తన గురించి తాను ఎక్కువగా అనుకుంటే అదే పరిస్థితికి చేరుకుంటుందండి అది. అంటే దీని వెనకున్న అర్థం అదనమాట. ఎందుకని నెక్స్ట్ ఆయన అసలు నిజంగా అతిశయపడవలసిన ప్రభువు ఎలా తగ్గించుకుంటున్నాడో చూడు. కాబట్టి నీవు మామూలు వాడవైన వాడవు, నువ్వెలా వృధాగా అతిశయమో పొందుతావు అని నేర్పించడానికి పాఠ్యభాగము అలా రాస్తున్నాడు. అర్థమైందండి? ఇవి నా మాటలు కాదు, గ్రీక్ వర్డ్స్లో హిస్ ఇంటెన్షన్ ఇస్ టు పుట్ ఫార్వర్డ్ దిస్ థాట్. కక్ష చేతనైనను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక, డు నాట్ డూ. కక్షలతో చేయొద్దు. నీకు నువ్వు పెద్దవాడు అనుకొని గొప్పవాడు అనుకొని అనవసరముగా చేయకు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక. దీనికి యాంటీడోట్ ఏంటండి? దీనికి విరుగుడు ఏంటండి? పాయిజన్కి యాంటీడోట్ అంటాం. విరుగుడు ఏంటి? వినయమైన మనస్సు గలవారై అంటాం కదా. పళ్ళున్న చెట్టు వంగుతుంది అంటాం, బరువున్న చెట్టు వంగుతుంది అంటాం. కాబట్టి నిజంగా నువ్వు అతిశయపడవలసినది, నా దగ్గర ఇన్ని పళ్ళున్నాయని అతిశయపడవలసింది వంగుతూ ఉంది. వినయమైన మనస్సు గలవారై, యాంటీడోట్ విరుగుడు ఏం చెప్తున్నాడు? వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ అతనిలో ఏం జరుగుతూ ఉన్నది? ఫస్ట్ అతనిలో తాను యోగ్యుడు కాదు, యోగ్యుడని ఆలోచించుకుంటున్నాడు. తర్వాత ఎదుటివాడు యోగ్యుడు కాదు, వాడు యోగ్యుడు కాదు, వాడు యోగ్యుడు అంటాడా అని అందరి మీద కక్ష పెంచుకుంటున్నాడు. దానికి యాంటీడోట్గా విరుగుడిగా ఏం చెప్తున్నాడంటే, వినయమైన మనస్సు గలవాడై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. ఎదుటివాడు నాకన్నా బెటర్ అనుకున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎదుటివాడు నాకన్నా తక్కువ ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? మనమే ఆలోచించుకోండి. మనకన్నా హయ్యర్ చదువులో కానీ ఉద్యోగంలో కానీ మనకన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నవారి దగ్గర మనం నిలబడే రీతి, మాట్లాడే రీతి, మనకన్నా లోయర్ పొజిషన్ వాళ్ళ దగ్గర మనం నిలబడేటువంటి రీతిని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అంతా జరుగుతుంది. సో ఏమంటున్నా అంటే, ఎదుటి వాడిని నువ్వు ప్యూన్ అనుకుంటే, నువ్వు ఆఫీసర్ అనుకుంటే వాడితో ఒక రకంగా బిహేవ్ చేస్తావు. కానీ ఎదుటివాడు నీకు ఆఫీసర్ అనుకున్నప్పుడు నువ్వు వాడి దగ్గర ఎలా నిలబడతావు? ఈ రెండుటి తారతమ్యమో అర్థం చేసుకో. కాబట్టి ఎదుటివాడు నీకంటే యోగ్యుడని, వాడెంతలే వీడెంతలే కాదు, వాడు నాకన్నా బెటరు. ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. మూడవది ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒకటి కక్ష, రెండవది వృధాతిశయము, మూడవది స్వార్థము. వేరే పనులు చేయకుండా సెల్ఫ్ ఇంట్రెస్ట్, తనకు ఏది కావాలనో అది చేసుకోవడానికి, మిగతా వాళ్ళు ఎట్లయిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, నాకు న్యాయం జరగాల, నేను ముందుకు వెళ్ళాలా అనేది. చూడండి, ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, నీ కార్యాలు చేసుకోవద్దని చెప్పట్లా. ఎవ్వడు ఈ యొక్క లోకంలో ఎవ్వడు కూడా స్వార్థం లేదని చెప్పగలిగిన వాడు లేడు. చెప్పగలిగే స్వార్థము లేదు నాలో అని, స్వలాభం కొరకు నేను చేయను అని చెప్పడానికి లేదు.
స్వామి కార్యం స్వకార్యం అంటాం. అర్థమైంది కదంటే ఏంటి, అటు స్వామి కార్యం చేయాలా, నా స్వకార్యం ఇది సహజం. కానీ కంప్లీట్గా స్వామి కార్యాన్ని పక్కన పెట్టేసి స్వకార్యాన్ని చేసుకుంటూ పోతే స్వామి యొక్క కార్యమే శిథిలమైపోతుంది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి కదా. ఈరోజు గమనించామంటే చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు, అజమాయిషీ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. వాళ్ళ పనులు చేసుకోవడానికి చేసుకుంటుంటారు. అసలు నిజంగా దేవుని కొరకు ఏ పనులు చేయాలనో వాటిని నెగ్లెక్ట్ చేసేస్తారు, వాటిని పక్కన పడేస్తారు, తమ పనులు చేసుకుంటూ ఉంటారు కదా. ఇది మంచిది కాదు. సంఘంలో సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఇంతవరకు ఏం చెప్తున్నా అంటే వరల్డ్లీగా ఇలా ఉండద్దండి ఇలా ఉండద్దండి అని చెప్పాడు. దానికి మోడల్గా ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈయన పెట్టుకోండి మోడల్గా. ఇంట్లో మనము పోస్టర్ బాయ్ అని పెట్టుకుంటాం. చిన్నపిల్లలు అయితే స్పైడర్ మ్యాన్ని పెట్టుకుంటారు, బ్యాట్ మ్యాన్ని పెట్టుకుంటారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత యూత్లో ఒక సచిన్ టెండూల్కర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చిన క్రికెటర్స్, లేకపోతే వాళ్ళు నచ్చిన సినిమా సింగర్ ఎవరినో పెట్టుకుంటారు పోస్టర్ బాయ్. ఏమంటున్నాడంటే నీవు ఎవరిని పోస్టర్ బాయ్గా పెట్టుకోవాలంటే, ఎవరిని ఐడియల్గా పెట్టుకోవాలంటే, అందుకని వాళ్ళని ఏమంటాం, ఐడల్స్ అంటాం కదా. మ్యాటినీ ఐడల్ అంటాం. సూపర్ సింగర్ దీంట్లో ఏదో ఉన్నది కదా, ఏదో ఐడల్ అంటే ఏంటి, వాళ్ళు మనకు విగ్రహమై కూర్చుంటారు. అర్థమైందా? కాబట్టి అలా నువ్వు ఏదైనా విగ్రహాన్ని పెట్టుకోవాల్సి వస్తే, ఏదైనా ఆదర్శవంతుడిని నువ్వు పెట్టుకోవాల్సి వస్తే, ఇదిగో ఈయనని పెట్టుకో, ఈయనని పెట్టుకో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి యుండుడి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అర్థమైందండి? దేవునితో సమానంగా పక్కన కూర్చో ఉన్నాడు అనగా తండ్రి, మనకు అర్థం కావడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మకు 3 సింహాసనాలు ఉన్నాయి అనుకుందాం. ఆ పక్కనది అతి ఉన్నతమైన స్థలం, కానీ దాన్ని వదులుకుంటే ఎక్కడ పోతుందో అనుకోకుండా, దాన్ని వదులుకుంటే ఏదో అయిపోతుంది అనుకోకుండా, దాన్ని లెక్క చేయక, అంటే నేను ఈ సీట్లో కూర్చోవాలి అంటే, అర్థమవుతుందండి, నేను ఈ సీట్లో కూర్చోవాలి అంటే ఈ పని చేస్తే నేను ఈ సీట్లో కూర్చోవడానికి అర్హత కలిగిన వాడిని, నా తండ్రికి పక్కన నేను కూర్చోవడానికి అర్హత కలగను. అంటే త్రియేక దేవుని యొక్క త్రిత్వములో అది వదులుకుంటే ఎక్కడ పోతుందో కాదు, ఆ పని చేస్తేనే ఇది నాకు మిగులుతుంది. మనకు అర్థమయ్యేదానికి ఈ భాషలో చెప్తున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఆయన ఎలాగనున్నాయండి, దేవునితో ఈక్వల్, దేవుని స్వరూపము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై. నెంబర్ 1. అందుకని యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, ఫిలిప్ అంటున్నాడు, అయ్యా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నావు, మాకొక్కసారి దేవుణ్ణి చూపించయ్యా అంట. ఫిలిప్పు, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, దేవుణ్ణి చూపించమని అడుగుతున్నావే, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-7 లోపల మాట్లాడేటప్పుడు ఫిలిప్ అంటున్నాడు, దేవా ఒక్కసారి ప్రభు మాకు తండ్రిని దేవుడిని చూపి, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే కదా. అంటే దేవునికి కాళ్ళు ఉన్నాయని కాదు, దేవునికి చేతులు ఉన్నాయని కాదు, దేవునికి ముక్కు ఉన్నదని కాదు, కళ్ళు ఉన్నదని కాదు, దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో అది నా యందు నీవు చూసావు. ఏ ప్రేమ అయితే ఉన్నదో, ఏ ఆదరణ అయితే ఉన్నదో, ఏ యొక్క దయారసం అయితే ఉన్నదో, ఏ యొక్క పేగులో నుంచి వచ్చేటువంటి ప్రేమ అంటాము, కంపాషన్, స్ప్లాంక్నా, అది అవన్నీ నువ్వు చూసావంటున్నాడు. కాబట్టి ఆయన దేవుని స్వరూపము కలవాడై యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, స్వరూపమేమో దేవుని స్వరూపం, కానీ దేనికి మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఇన్ఫైనట్ గాడ్ ఫైనట్ మ్యాన్ కావడానికి ఇష్టపడ్డాడు. నిత్యుడైన దేవుడు నిర్దిష్టమైన మానవుడు కావడానికి ఇష్టపడ్డాడు. దేర్ విల్ బి ఆటోమేటిక్గా మానవ రూపంలోకి వస్తే, మానవ దీనిలోకి వస్తే లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఆ లిమిటేషన్స్ అన్నింటినీ తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడు పిలాతు, నువ్వు రాజువా? అవును నేను రాజునే.
కానీ నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించింది కాదు. పేతురు కత్తి తీస్తాడు అతను చెవు నరకడానికి. ఏం చేస్తున్నావు పేతురు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికిప్పుడు నా తండ్రిని అడిగితే ఆయన నాకు వేలాది వేల దేవదూతలను పంపించడా? కాబట్టి నేను ఏ పని చేయడానికి వచ్చాను? సో నా లిమిటేషన్స్లో ఇఫ్ ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ఇఫ్ ఐ షో డివినిటీ, దేవుడు నాకు ఇవన్నీ చేయగలడు, కానీ నేను అవేవి చేయడానికి ఇష్టపడట్లేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దేవుడు మనిషి అయ్యాడు. లిమిటేషన్స్కి, ఆ లిమిటేషన్స్ మానవాకృతిలో ఉన్న లిమిటేషన్స్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాక దేవునితో సమానముగా పక్కన సింహాసనములు కూర్చోనున్నవాడు ఇప్పుడు దాసునిగా వచ్చాడు. అదే మనకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే ఆ యొక్క పై బట్ట తీసి తుడుక్కొని అందరి కాళ్ళు గడుగుతున్నాడు, ఏం చూపుతున్నాయంటే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుట కొరకు వచ్చెను, అనేకులకు విక్రయధనముగా విమోచన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించుట కొరకు వచ్చెను. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఏమంటున్నాడు? దాసుడు అన్న మాటలు ఎన్నెన్నున్నాయి. అయ్యా మేము నీ వెంట వస్తాం, ఏమంటున్నాడు? నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలదాచుకున్నట్టుకు స్థలము లేదు. ఈ నెవర్ హ్యాడ్ ఎ హౌస్. ఒక్క అంగీతో తను దేంతో అయితే తిరుగుతున్నాడో దాంతో తిరుగుతూ ఉన్నాడు. పేతురు ఇంట్లో బస చేస్తున్నాడు. ఇంకెక్కడికైనా వెళ్తే లాజర్ ఇంట్లో బెతనీ దగ్గరికి పోతే బస చేస్తూ ఉన్నాడు, కనుక తనకంటూ ఏమీ లేదు. ఆ యొక్క అంగీని కూడా వాళ్ళు పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ఉన్న ఒక్క అంగీని కూడా సిలువ సమయంలో పంచుకోవాలని చూస్తారు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే, దో హీ హ్యాడ్ ఆల్ ద పవర్స్, he emptied himself not to show any of them. మనం ఏదైతే సువార్తల్లో చూస్తామో అద్భుత కార్యాలు లాంటివి, అది ఆయన చిటికిన వేలు గోరుతో సమానం. అది కూడా ఏ సమయానికి అవసరమో చేస్తున్నాడే, కానీ ఆయన హ్యూమిలిటీ మనకు అర్థమయ్యేది ఎప్పుడు? గెత్సెమనెలోనే ఆయన యొక్క ఇదంతా మనకు అర్థమయ్యేది. దీన్ని ఆపేయగలిగిన వాడు, తుఫానును బీ స్టిల్ అనగానే ఆగిపోయిన తుఫాను, దెయ్యాలను గద్దించంగానే నీ పేరేంటి అనగానే భయపడి వణికిపోతున్నాయి. మా సమయం అనుకున్న ముందు మమ్మల్ని హింసించుటకు నీవు వచ్చితవా, నీవెవరో మాకు తెలుసు, దైవకుమారుడు అని. సో ఎన్నో చేస్తున్న సమయంలో ఆయన శక్తిని మనము చిటికిన వేలుకి సంబంధించిన గోరంతే మనం చూస్తున్నాం. అంటే ఈ మాట అంటే నేను హిందూ తత్వాల్లోకి వెళ్ళినట్టుంటుంది, అంటే అర్థం కావడానికి. కృష్ణుడు చిన్నప్పుడు నోరు తెరుస్తాడు, నోరు తెరిస్తే లోకాలన్నీ అతని నోరులో కనిపిస్తాయి. ఇది నేను అనాలజీకి చెప్తున్నాను, అర్థం చేసుకోండి దయచేసి. హిందూ తత్వాన్ని కానీ దాన్ని అంటే మనకు ఒక్కొక్కసారి అర్థం కావడానికి, అంటే ఏంటి, ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో అతని నోట్లో ఉన్నట్టుగా చూపిస్తాడు బాలుడైన కృష్ణుడు. సో యేసు ప్రభువు వారు తన శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని ఏమాత్రమైనా ఏదైతే ఉపయోగించుకున్నాడో అది ఆయన చిటికిన వేలుకు సంబంధించిన గోరంతది కూడా కాదు, అది కూడా కొన్ని కారణాల వలన మాత్రమే ఉపయోగించుకున్నాడు. అందుకనే సాతాను అతన్ని రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. రొట్టెని రాయిని రొట్టె చేయి, పైనుంచి కింద దూకు. ఈ మాటలన్నిటికీ ఏంటంటే అతనిలో ఉన్న దైవత్వాన్ని బయటికి లాగడానికి చూస్తూ ఉన్నది. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆదాము ఏ విధముగా అయితే దైవ కుమారుడని పిలిపించుకొని వాక్యాన్ని ఆశ్రయం చేసుకోకుండా పడిపోయాడో, నేను ఆదాము స్థానంలో వచ్చిన నేను దైవ కుమారుడినే, కానీ ఆదాము చేసిన తప్పును నేను చేయను. ఆదాము వలె వచ్చాను, రెండవ ఆదాము వలె. ఆదాము ఏదైతే చేయలేకపోయాడో అది చేయడానికి మానవ రూపముగా ఏది సాధ్యమో
దాన్ని చేయలేక ఆదాము విఫలుడయ్యాడో అది నేను చేయడానికి వచ్చానే కానీ దేవునికి ఏది సాధ్యమో అది చేయడానికి నేను, మానవునికి ఏది సాధ్యమో అది నేను చూపించడానికే ప్రయత్నిస్తున్నానే కానీ దేవునికి ఏది సాధ్యమో నేను దేవుణ్ణి చేయడం ప్రారంభిస్తే దానికి ఇంక అంతం లేదు. అందుకని ఆయన యొక్క తగ్గింపు, ఆయనకి ఇది మనం ఎక్కడ చూస్తామంటే గెత్సెమనెలో చూస్తాం. అంటే ఆయన పెనుగులాటంతా మనకు అర్థమయ్యేది ఫల్క్రమ్. నా ఉద్దేశంలో గెత్సెమనే తోటలో ప్రార్థన, గెత్సెమనే తోటలో ఆయన గోజాడ్డము, ఆయన పెనుగులాడ్డము ఆయన దైవత్వానికి మానవత్వానికి మధ్యన జరుగుతున్న సంఘర్షణ. ఆయన దైవత్వానికి మానవత్వానికి జరుగుతున్న సంఘర్షణ. అంటే ఆయన దాసుడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు తువాలతో వాళ్ళ కాళ్ళు గడిగాడు అంటే ఈ కాలంలో కూడా మనం చాలాసార్లు కూర్చోబెట్టి కాళ్ళు గడగడానికి సిద్ధపడుతున్నాం. చాలా చాలా చోట్ల మనసులో నుంచి వస్తూ ఉందా? ఆత్మలో నిజంగా అవి ఆ తేడాలు మళ్ళా వాళ్ళ జీవన విధానంలో చూపించగలుగుతున్నారా? ఒక క్రియగా చేయగలమే కానీ ఆయన చేసిన పని మనం అసలు అర్థం చేసుకోలేం. అందుకనే పేతురు రైట్ అనిపిస్తాడు నాకు. పేతురు కరెక్ట్ కాళ్ళు వెనక్కి లాగేస్తాడు. అయ్యా నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదా? అక్కడ పేతురు మనకు ఫూల్గా కనిపిస్తాడు కానీ పేతురు మాట్లాడిన ప్రతి మాట ఆణిముత్యం. గుర్తుపెట్టుకోండి, పేతురు మాట్లాడిన ప్రతి మాట ఒక ఆణిముత్యం. కాళ్ళు లాగేస్తాడు, ఎందుకంటే అతనికి తెలుసు ఎవరు తన కాళ్ళు పట్టుకుంటున్నారని. కానీ అతనికి అర్థం కానిది ఏంటంటే ఈయన మరణించి నాకు రక్షణ తెస్తున్నాడు అనేది అతనికి లోపలికి వెళ్ళట్లా. దేవుడని అర్థమైపోయింది, దేవుడు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అర్థమైపోయింది. కానీ అందుకని ఆయన అంటున్నాడు, నేను నీ కాళ్ళు కడగని ఎడల నాలో నీకు భాగమో లేదు అంటున్నాడు. అప్పుడు అయితే నా కాళ్ళు మాత్రమే కదా నా ఒళ్ళంతా. పీటర్ ఈజ్ వెరీ స్లో టు గ్రాస్ప్, బట్ ఈ సేస్ చాలా మ్యాగ్నిట్యూడ్ గల దాన్ని ఏమంటారు, మ్యాగ్నిఫిషెంట్ థింగ్స్ ఈ స్పీక్స్ కదా. మిగతా అందరు కాళ్ళు కడిగించుకుంటున్నారు, ఆయన మాత్రం కడిగించుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే తన ముందరున్నది దేవుడు అని తెలుసు అతనికి. అందుకనే ఆయన ఎవరయ్యా నేను, అందరు ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అంటే ఒక పేతురు మాత్రమే నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడివి అంటున్నాడు. ఇది నీకు రక్తమాంసముల వలన వెలుగుచ్చింది కాదు, నీకు పరిశుద్ధాత్మ ద్వారా బోధపరచబడింది ఇది అంటున్నాడు. సో పీటర్ హ్యాస్ గాట్ దట్ నాక్ టు ఐడెంటిఫై హిమ్ యాజ్ గాడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ కాంట్ డైజెస్ట్ దట్ దిస్ గాడ్ హ్యాస్ టు డై ఫర్ మీ. అది అతనికి మింగుడు పడట్ల. కాబట్టి ఆయన మానవునిగా రావడము, దాసునిగా ఉండడము, మరలా నెక్స్ట్ చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, దేవునికి మరణం ఉండకపోగా మరణానికి సిద్ధపడుతున్నాడు. మరణము పొందునంతగా, అంత మాత్రమే చాలదు అన్నట్టుగా, అనగా సిలువ మరణము పొందునంతగా. ఆ కాలంలో అన్నిట్లోకి అతి దారుణమైన మరణం ఏదంటే సిలువ మరణం. ఎవరినైతే దే వాంటెడ్ టు మేక్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్, అంటే అతి హీనమైన శిక్ష. అంటే ఒక మాట చెప్తే మనకు అర్థమైపోతుంది. ఒక మాటతో సిలువ శిక్ష ఎంత దారుణమైనది అనడానికి, రోమీయులు సిలువని ముందర వేరే వాళ్ళు కనుక్కున్నారు, వీళ్ళు దాంట్లో ఎక్స్పర్టైజ్ పిహెచ్డి చేశారు. కానీ రోమీయులు రోమా సిటిజన్కి ఉరి శిక్ష వేయరు, సిలువ శిక్ష వేయరు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కనుక్కున్న అతి హీనమైన శిక్షను వారి సిటిజన్, వారి పౌరుడికి వారు వేయరు. ఎందుకంటే అది ఎంత దారుణమైన మరణమో వారికి తెలుసు, ఎంత దారుణమైన మరణమో అది తెలుసు. ఇక దానికి సిలువ గురించి చెప్పుకోపోవాలంటే ఇది బోల్డ్ అంతా. ఒక పట్టాన ప్రాణాలు పోవు. అందుకని పిలాతు అంటున్నాడు, ఇంత త్వరగా చనిపోయాడా? పొద్దున వేలాడేసాను, మధ్యాహ్నానికి చనిపోయాడా? 3 రోజులు 4 రోజులు గిజగిజలాడి ఊపిరి తీసుకోలేక, అనగా వాళ్ళ గుండె ఊపిరి తీసుకున్నప్పుడు లాగాలంటే కింద మేకులతో కొట్టేసి ఉంటుంది. మనం ఇప్పుడు ఊపిరి తీయాలంటే ఇట్లా అనాలి కదా, అనాలంటే ఈ మజిల్స్ వర్క్ చేస్తాయి. ఆ మజిల్స్ వర్క్ చేయకుండా వాళ్ళు కొట్టేశారు. ఊపిరి తీసుకోలేరు, ఊపిరి వదలలేరు. ఒక పట్టాన ప్రాణం పోదు, ఒక పట్టాన ప్రాణము
పోదు. 3 రోజులు 4 రోజులు వేచి ఉంటాయన్నమాట. వల్చర్స్, ఆ యొక్క గద్దలు రాబందులు వేచి ఉంటాయి. అది చెప్పనలవి కానీ శ్రమ అన్నమాట. అది చెప్పనలవి కానీ శ్రమ. కాబట్టి దేవుడు చేస్తున్నది ఏంటి? ప్రభువు చేస్తున్నది, దేవునితో పక్కన సింహాసనంలో పక్కన కూర్చోవలసిన వాడు ఇలా నేను కూర్చోవడము అంటే దేవుని కొరకు నేనేమి చేయాలంటే, నా తండ్రి కొరకు నేనేమి చేయాలి, లేకపోతే ఈ కార్యం చేయడానికి నేను మానవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో నేను చూపాలి. భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు లిమిటేషన్స్ లేనివాడు. అటువంటిది తను తాను లిమిటేషన్స్కి పెట్టుకోవడానికి మానవుడిగా సిద్ధపడ్డాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి మరణము లేకపోగా మరణించడానికి సిద్ధపడ్డాడు. ఉత్తమ మరణము చాలదు అన్నట్టుగా అతి దారుణమైన మరణాన్ని ఆయన తన మీదకి తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆయన మాట్లాడుతున్న, అంటే ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఎక్కడికి దిగజారాడు అని చూస్తే మన స్టేటస్ ఏంటి, మనం ఎక్కడికి మనల్ని మనం హెచ్చించుకుంటున్నామో చూడండి. వృధాతిశయము. ఆయన అక్కడి నుంచి మెట్టు 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 దిగి ఇక్కడికి వస్తే నువ్వు దీనిలో కూడా లేవు, ఇంకా అధో పాతాళములో ఉన్న పురుగు లాంటి వాడవు. వెన్ యూ ట్రై టు ప్లే గాడ్, దేవుని యొక్క రోల్ నువ్వు తీసుకోవాలనుకుంటే అని మాట్లాడుతున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, ఏం చూపుతున్నా అండి? విధేయత. దానికి ఇంకా విధేయత అనే మాటకు మనం ఇంకా ఏమంటున్నాడు? యోహాను సువార్త అంతా ఏమంటున్నాడు? నా తండ్రి మాట నేను జవదాటకుండా చేయడానికి వచ్చాను. అంత విధేయత గురించి చూపిస్తాడు యోహాను సువార్త అంతా కూడా. గాస్పెల్స్ అంతా కూడా ఆయన బయట ఆయన చేసే పనులు చూపిస్తున్నారు. సినాప్టిక్ గాస్పెల్స్ మత్తయి, మార్కు, లూకు. కానీ యోహాను అతని హృదయంలోకి వెళ్తూ ఉన్నాడు, అతని యొక్క తలంపుల్లోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అతను తండ్రికి చూపించిన విధేయత. అందుచే విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం నేర్పిస్తున్నాడు? మళ్ళా ముందరకొద్దాం. ఏం నేర్పిస్తున్నాడు? ప్రభువునందు ఏమాత్రం హెచ్చరిక ఉన్నా, ప్రేమ యందు ఏ ఆదరణ ఉన్నా, క్రీస్తు ఆత్మ యందు ఏ సహవాసం ఉన్నా, ఏక మనస్కులు, ఏకభావము, ఏకాభిప్రాయము, ఇవన్నీ మాట్లాడుతూ ఇవి డిస్టర్బ్ అయిపోయే దేని వలన అంటే కక్షల వలన, వృధాతిశయము వలన, స్వార్థము వలన. ఇక్కడ ఏం కనపడతా ఉన్నది? కక్ష పెట్టుకోవాలంటే ప్రభు మన మీద కక్ష పెట్టుకోవాలా? దేవుడు కక్ష పెట్టుకోవట్లే. అతిశయించుకోవాలంటే అతను అతిశయించుకోవాలా? అతిశయించుకోవట్లే. స్వార్థము చూసుకోవాలంటే ఆయన చూసుకోవాలా? ఎందుకని? అది వదిలి ఇక్కడికి రావాలనా అని. కానీ వీటన్నిటికీ రివర్స్ ఇంజనీరింగ్ ఆయన చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను అర్థం చేసుకోవాల్సినది, ఆయన చేసిన పని ఏంటి, మనం ఈరోజు చేస్తున్న పని ఏంటి, ఎందుకని మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఇలాగనున్నాయి, మన కుటుంబ జీవితాలు ఎలాగున్నాయి, మన సంఘములు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు మనకు పెట్టిన మోడల్ని తీసేసి మనం సాతాన్ని హ్యాపీగా పోస్టర్ బాయ్గా పెట్టుకున్నాం. మన బెడ్రూమ్లో పోస్టర్ బాయ్ యేసుక్రీస్తు ఉండవలసినది యేసుక్రీస్తుని తీసేసి ఎవడైతే వాడు హెచ్చించుకుంటాడో సాతాను, ఎవడైతే ప్రగల్భాలు పలుకుతాడో, ఎవడైతే అబద్ధాలు చెప్తాడో, ఎవడైతే ఇంకొకటి మీద సాడీలు చెప్తానే ఉంటాడో, సహోదరుల మీద సాడీలు చెప్పువాడు వాడు కదా, వాడిని మనం పోస్టర్ బాయ్గా పెట్టుకున్నాం ఈరోజు. యేసు ప్రభువును మన బెడ్రూమ్లో ఫోటోగా పెట్టుకొని ఆయనను చూసి ఆయనలా కావాలనుకోవాల్సిన మనము ఈరోజు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం అక్కడ పెట్టుకొని పూజించుకోవడమో, సాతాన్ని అక్కడ పెట్టుకొని వాడి గుణగణాలన్నీ మనలో లోపలికి తెచ్చుకోవడమో చేస్తున్నాం. అందుచేతను 9వ వచనం, అందుచేతను ఇవన్నీ చేశాడు గనక, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే ఏమంటున్నాడు?
ఏదైనా తీసుకో. పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అర్థం ఏంటి అంటే, ఆయన యందు లోతు ఎంతో అర్థం చేసుకో, ఆయన యందు ఎత్తంతో అర్థం చేసుకో, ఆయన ప్రేమ యొక్క పొడవును అర్థం చేసుకో, వెడల్పును అర్థం చేసుకో, లోతును అర్థం చేసుకో. అలాగనే రోమియోలకు రాసిన పత్రిక 9లో ఆ 9వ అధ్యాయం 8వ అధ్యాయము ఆఖరి భాగంలో పైననున్నవే కానీ కిందనున్నవే కానీ అని మాట్లాడతాడు. అంటే ఏంటంటే టోటాలిటీ మాట్లాడుతున్నాడు. నీ యొక్క దాన్ని అంటాం చూడండి, ఏమంటాం, వరల్డ్ వ్యూ అంటాం. వరల్డ్ వ్యూ అంటే ఏంటి? ఒకనాడు గెలీలియోనో కోపర్నికస్ వీళ్ళు ఎవరో కనుక్కోక ముందర వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు. అది వాళ్ళ వరల్డ్ వ్యూ. అలాగనే ఈరోజు మనకు కొంతవరకు ఈ టెలిస్కోప్ అని ఆ టెలిస్కోప్ అని కొంతవరకు చూసి మనం ఇలా ఉంది అనుకుంటున్నాం. ఇవన్నీ దీన్ని ఏమంటారు? వరల్డ్ వ్యూ. మనం ఏ విధంగా ఏ దృక్పథంతో చూస్తాము. సో ఆనాటి దీనిలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదైనా తీసుకో, ఆకాశం తీసుకో, పరలోకము తీసుకో, భూమి తీసుకో, భూమి కింద పాతాళమని తీసుకో, ఏదన్నా తీసుకో. ఇప్పుడు మనం ఆలోచించామనుకోండి, భూమి నుంచి ఇప్పుడు భూమి ఎక్కడున్నది? భూమికి పైన కింద అని చెప్పగలమా? కానీ మనకి ఎలా 3 డైమెన్షనల్ వ్యూలో మనకు అర్థం చేసుకోవడానికి పైన, పక్కన, కింద, రైట్ సైడు, లెఫ్ట్ సైడు, ఇన్ ద వాస్ట్ యూనివర్స్ ఇది ఉండదు, కోఆర్డినేట్ కదా. కాబట్టి ఏమంటున్నాడంటే, అందుచేతను ఇవన్నీ చేసినందువలన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే పరలోకంలో ఉన్న దేవదూతలే కానీ, ఇంకా అటు ఇటు తిరుగుతూ పాతాళంలోకి వెళ్ళని దేవదూతలే కానీ, భూమి మీద ఉన్న మానవుడే కానీ, పాతాళంలో బంధింపబడిన పడిపోయిన దేవదూతలే కానీ, ఇరుక్కుపోయిన ఆత్మలే కానీ, ఎవడైనా సరే, అవి మంచి దేవదూతలైనా చెడ్డ దేవదూతలైనా, మనుషులైనా మంచి మనుషులైనా చెడ్డ మనుషులైనా, లోపలికి పోయిన విశ్వాసులైనా అవిశ్వాసులైనా, బంధింపబడిన ఆత్మలైనా, ఏవైనా కూడా ఒక్కడే ప్రభు ఆయన ముందర కాళ్ళు మోకాళ్ళు అనవలసినదే. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. ఇష్టం ఉండి వంగుతావా, ఇష్టం లేకుండా వంగుతావా, నీ ఇష్టం. నీజర్క్ రియాక్షన్ అంటాం. ఎవరినైనా కనుక కింద పడేయాలనుకోండి, నువ్వు వాడి మీద పెద్ద బలం ఉపయోగించబడలా, ఒక చోట ఇట్లా కొడితే ఆటోమేటిక్గా మోకాలు వంగిపోతుంది. తెలుసు కదా, గమనించారా? చిన్నప్పుడు ఆడతాం మనం. అలా నువ్వు ఇష్టపడి నీ అంతట నువ్వు మోకాళ్ళు అన్న వేయి, లేకపోతే ఆయన బలవంతంగా అన్న నీ మోకాళ్ళు వంగతీస్తాడు. వంగవలసినదే. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఇష్టముతో నువ్వు ఆయన ప్రభువు అని ఒప్పుకుంటే మంచిది. ఇష్టం లేకపోయినా దయ్యాలు సైతం ఒప్పుకోవలసినదే. ఏమంటున్నాయి? దైవకుమారుడా, నీవెవరవో మాకు తెలుసు, మా సమయం కన్నా ముందు వచ్చి మమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నావా? అందుకని యాకోబు ఏమంటాడు? అవునయ్యా, దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అంటున్నాయి, అయితే మాత్రం ప్రయోజనం ఏముంది? దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అంటున్నాయి, కానీ అవి చూపనిది ఏంటి? విధేయత కదా యాకోబు పత్రికలు ఆయన అనేది. కాబట్టి ప్రతి ఒక్క మోకాలు ఆయన ముందర వంగవలసిందే, ప్రతి ఒక్క నోరు ఆయన ప్రభువుని ఒప్పుకోవలసిందే. నయానా భయానా అది నీ ఇష్టం. నయానా భయానా, ఇష్టంగానా అయిష్టంగానా నీ ఇష్టం. కానీ ఒక రోజు వస్తుంది, అందరూ ప్రతి మోకాలు ఆయన ముందర వంగవలసిందే. ఇష్టమున్నా లేకపోయినా ఆయన విశ్వాన్నంతా కప్పుతాడు. ఆయన రెండవ రాకడలో ఆయన మనం కళ్ళుతో ఓపెన్ చేసి కూడా చూడలేని పరిస్థితి. ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయబడిన ఆయన తీరుతెన్నులు కనుక చూస్తే
యేసు ప్రభు వారు ఏ దీనునిగా మనకు వచ్చి కనిపిస్తున్నాడో మొదటి రాకడలో, రెండవ రాకడలో ఆయన ఎలా ఉంటాడు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన వస్తున్నప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు కదా. ఒకసారి చదువుదాం చూడండి. అంటే ఆయనను మనం ఎదుర్కోలేం. ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడి ఉంటేనే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూడగలం. లేకపోతే ఎలాగనైతే సోలార్ ఎక్లిప్స్ అప్పుడు సూర్యుడిని చూడొద్దు అంటారు, కానీ కొన్నిటిని పెట్టుకొని చూడండి అంటారు. అర్థమవుతోందండి ఎనాలజీ? అలాగనే యేసు ప్రభు రెండవ రాకడలో నీవు కాదు, నేను కాదు, ఎవ్వరం ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. ఒక్క ఆయన రక్తముతో మనల్ని ప్రోక్షించి ఉన్నాడు కనుక మనకు ఏ నైట్ గాగుల్స్ ఇస్తాడో నాకు తెలియదు, యువి గాగుల్స్ ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన తట్టు మనము చూడగలిగేటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్. ఆల్ఫాయును ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్య కాల్యములో ఉండవాడును నేనే అని సర్వాధికారియు దేవుడకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 13. 7 సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయట వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వ్రాయము. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. పదకొండు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు తలించుకుని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. పదకొండవ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. ఏమని మాట్లాడుతున్నాడు ఎండింగ్? ఆయన తగ్గించుకున్నందువలన తగ్గిపోయినవాడు కాల, తగ్గించుకున్నందువలన ఆయన అత్యున్నతమైన స్థానానికి హెచ్చింపబడ్డాడు. కాబట్టి ఫిలిప్పీ సంఘంతో ఏం మాట్లాడుతున్నా అంటే, తగ్గించుకో, నువ్వు హెచ్చించబడతావు. ప్రభువుని మాదిరిగా పెట్టుకున్నావు కదా, నువ్వు తగ్గించుకో,
నువ్వు హెచ్చించబడతావు. అంతేగాని ఎదుటివాడు నీకన్నా తక్కువ అనే విధంగా వాడిని తక్కువ చేసి మాట్లాడడం వలన ఏ ప్రయోజనమో లేదు. దానివలన పెరిగేది ఏంటంటే నీ వృధాతిశయం కనపడతా ఉన్నది. నిన్ను నువ్వు బ్లోటెడ్, నిన్ను నువ్వు ఎక్కువగా ఏదో అనుకోవడం వలన ఏ ప్రయోజనము లేదు. దానివల్ల ఏం జరుగుతూ ఉంది? నిన్ను నువ్వు హెచ్చించుకోవడం వల్ల కక్షలు పెరిగిపోతూ ఉన్నాయి. నీ మనసులో కక్షలు పెరిగిపోతూ ఉన్నది. నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కనుక ఎదుటివారు నీ మీద కక్షలు పెట్టుకుంటున్నారు. ఆఖరికి ఏమవుతా ఉంది? కక్షలు. తర్వాత నువ్వు స్వార్థముతో చేస్తున్నావు, సొంత కార్యములు చేసుకుంటున్నావే కానీ దేవుని కార్యాలు నీవు చేయడం లేదు. సో ఈ మాటలన్నీ మాట్లాడితే ఏమంటున్నా అంటే అది నెగిటివ్ వే, ఇది పాజిటివ్ వే. కాబట్టి యేసు ప్రభువును మోడల్గా పెట్టుకున్నవారు ఇలా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ కక్షలు, అతిశయాలు, వృధాతిశయాలు, ఈ స్వార్థాలు పోయి ఏమొస్తుంది? ఏక మనస్సు, ఏకభావము, ఏకాభిప్రాయము వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి మీరు త్రియేక దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నారు గనక, ప్రభువునందు హెచ్చరిక తీసుకున్నారు గనక, దేవుని యొక్క ప్రేమలో ఆదరణ ఏంటో అర్థం చేసుకున్నారు గనక, ఆత్మతో మీరు సహవాసం చేస్తున్నారు గనక, పరిశుద్ధాత్మదేవతో ఇవన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి ఇలాగున మీరు నడుచుకోండి. ఈరోజుకి ముగించుకుందాము. ప్రార్థన చేస్తాను. అందరు లేచి నిలబడినట్లయితే అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వారము కంటిన్యూ చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాము. ఇదినమునైనా నీ ఆత్మ సహాయంతో మరి ప్రభు ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక కొన్ని వచనాలు మాత్రమే ధ్యానించగలిగాము. కానీ ప్రభు నీవు మా కంటికి కనపడేటట్టుగా, కన్నులకునైనా కట్టినట్టుగా నీ గురించి నీవు బయలుపరుస్తున్నావని మేము నమ్ముతున్నాం. కానీ మేము దాన్ని అర్థం చేసుకోక, దాన్ని మేము మేము అన్వయించుకోక, ఆచరించకపోవడం వలన మేము ఈ స్థితిలో ఈరోజు ఉన్నాము నాయన. మా యొక్క వ్యక్తిగత జీవితాలు కానీ, మా యొక్క కుటుంబ జీవితాలు కానీ, మా యొక్క సంఘం యొక్క జీవితాలు కానీ నాయన ఇలాగుండడానికి గల కారణము నాయన నిన్ను మార్గదర్శకముగా పెట్టుకొనక మమ్మల్ని మేము నాయన మాధురులుగా మార్గదర్శకాలుగా పెట్టుకోవడము. దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే నాయన, లోకమును మోసము చేస్తూ ఈ లోకంలో ఇస్తానని ఆశ పెడుతూ ఉన్నవాడైనా సాతానును వెంబడిస్తూ సాతానునైనా మాదిరిగా మార్గదర్శకంగా తెలిసి తెలియక పెట్టుకోవడం ద్వారా ఈరోజు లోకములోనైనా మనుషుల్ని మోడల్స్గా, లోకములో ఉన్న వారిని మాదిరిగా పెట్టుకుంటూ వారిని నడిపిస్తున్నవాడు సాతానని అర్థం చేసుకొనక మరి ప్రభు వారి వెనక నడిపిస్తున్న వాడినినైనా తెలిసి తెలియకనైనా ఆశ్రయిస్తున్నాము, నమ్మి మోసపోతున్నాము. ఎందుకు మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని మళ్ళీ మేము ఆలోచించుకుంటున్నాము. ఎందుకు మా కుటుంబాలు ఇలా అయిపోతున్నాయని ఆలోచించుకుంటున్నాం. ఎందుకు మా సంఘాలు ఇలా అయిపోతున్నాయని ఆలోచించుకుంటున్నాం. వీటన్నిటికీ గల కారణము నాయన నీవు మాదిరి అయి ఉండగా, మార్గదర్శకమై ఉండగా నిన్ను మేము మాదిరిగా మార్గదర్శకంగా పక్కన పెట్టేశాము నాయన. మమ్మల్ని మేము దేవుళ్ళని చేసుకున్నాం, దేవతలను చేసుకున్నాం. దయ్యము నమ్మించిన దాన్ని, సాతాను నమ్మించిన దాన్ని నాయన బలమున్నవాడిదే రాజ్యమని, నోరున్నవాడిదే రాజ్యమని, ఎవరైతే వాడు నాయన ప్రస్ఫుటముగా బయలుపరుచుకుంటాడో వాడే నాయన ఈ యొక్క లోకమును జయించేవాడని నమ్ముతూ ఈ రీతిగా నాయన మేము పక్కదారి పట్టిపోయాం. మమ్మల్ని క్షమించు నాయన. ఈ దినము నాయన నీ పాదాల దగ్గరికి వచ్చి మేము వేడుకుంటున్నాము. నీవు నాయన మా కంటికి కట్టినట్టుగా నీవు తగ్గించుకున్న రీతి, నీవు తండ్రి చేసే త్యాగము చేసిన రీతి, నీవు స్వార్థము లేకుండా ప్రవర్తించిన రీతి, నీవు నాయన మా కొరకు నీవు తండ్రి చేసే ప్రాణార్పణముగా చేసుకున్న రీతిని మేము చూచినప్పుడు నాయన మేము మా యొక్క హృదయాలు నాయన మెత్తబడాలి, మా కళ్ళు చెమర్చాలి, మా జీవితాలు మారాలి నాయన. కాబట్టి ప్రభు మా జీవితాలని మార్చమని వేడుకుంటున్నాం. మా హృదయాలను మెత్తపరచమని వేడుకుంటున్నాం. మా కన్నులు నాయన ఆత్మీయ కన్నులతో నిన్ను చూడగలిగినట్లుగా, అర్థం చేసుకోగలిగినట్లుగా, వెంబడించగలిగినట్లుగా మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అట్టి రీతిగా నాయన మా పట్ల నీ కృపా కనికరము చూపమని, కూర్చున్న ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కృపా కనికరము చూపమని, వారు నాయన నిన్ను వెంబడించగలిగినట్లుగా, నాయన నిన్ను మాదిరిగా మార్గదర్శకంగా పెట్టుకోగలిగినట్లుగా, వారి యొక్క వ్యక్తిగత జీవితాలని నాయన ఆ రీతిగా కట్టుకోగలిగినట్లుగా, వారి కుటుంబ జీవితాలని ఆ రీతిగా కట్టుకోగలిగినట్లుగా, వారు ఉంటున్న సంఘాలని తండ్రి చేసే విధముగా కట్టుకోగలిగినట్లుగా, నిన్ను మాదిరిగా చేసుకుని దీవింపబడగలిగినట్లుగా దీవించమని, ఇక్కడ కూర్చున్న వారి కొరకు ఈ యొక్క సందేశాన్ని విని తమ జీవితాలని మార్చుకోవాలి అనుకునే వారి కొరకు ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి లేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన సంఘమంతటి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ దీవెన నుండునుగాక. ఆమేన్.